జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నయ్య, ఏంటి శివరాం, నువ్వు చేసిన పనేం బాలేదు. దేని గురించి? ప్రెసిడెంట్ గారితో నువ్వు చెప్పిన మాట గురించి. ఏమైంది శివరాం? రేపు జరగబోయే శ్రీరామనవమికి అన్నయ్య రాముల వారికి బట్టలు ఇవ్వను అన్నాడు. అంతేకాదు, కళ్యాణం కూడా జరిపించను అన్నాడు. అలా ఎందుకు చెప్పావు రఘు? దాని గురించి అడుగుతున్నానమ్మా. అన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పుడు నాన్న వెళ్ళి రాముల వారికి పట్టుబట్టలు పెట్టి పాలాభిషేకం చేసి కళ్యాణం జరిపించేవారు. ఊరంతా మన ఇంటి నుంచి ఎప్పుడు పట్టుబట్టలు వస్తాయా, ఎప్పుడు రాముల వారి కళ్యాణం జరుగుతుందా అని, అలా జరిగితే ఊరికి మంచిదని మాట్లాడుకోవడం విన్నాను. పెళ్ళైన తర్వాత వదినా మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూడడం కోసం వచ్చిన జనాలందరూ మీలో సీతారాముల్ని చూసేవాళ్ళు. అలాంటి మీరు ఈరోజు సీతారాములు కళ్యాణం చేసే అర్హత లేదు అంటే అందరి ముందు ఎందుకు చెప్పారన్నయ్య? రఘు, రాముల వారికి పట్టుబట్టలిచ్చి కళ్యాణం జరిపించడం అది మనకి అనాదిగా వస్తున్న ఆచారంరా. దాన్ని ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు నువ్వు వద్దన్నావంటే ఇకపై ఆ ఆనవాయితీ మన ఇంటి నుంచి మాయమైపోతుంది, నీతోనే ఆగిపోతుందిరా. అమ్మా, ఇందాక శివరాం అన్నట్టు మన ఇంటి నుంచి పట్టు వస్త్రాలు వెళ్ళినప్పుడు గొప్పగా చూస్తారని, మిమ్మల్ని చూస్తే సీతారాముల్లా కనిపిస్తామని అంటారు. ఆ గొప్పతనం ఇప్పుడెక్కడుందమ్మా? ఆ సీతారాములు ఇప్పుడెక్కడున్నారు? అలా తీసుకెళ్లే స్థాయిలో మన ఇల్లు ఎక్కడుందమ్మా? ఈ మధ్య మన ఇంట్లో ఏ పండగైనా సవ్యంగా జరుగుతుందా? ఒకప్పుడు ఒకే మాట మీద నడిచే ఈ ఇల్లు ఇప్పుడలా ఉందా? అంతెందుకమ్మా, శ్రీనుకి పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెడుతుంటే కలశం కూడా కింద పడిపోయింది. అది మన ఇంటి స్థితి గతి. ఒక మనిషి బావుండడానికి తన ప్రవర్తన, తన కృషి, గ్రహబలం తోడవాలి. మనకి గ్రహబలం తోడుండడం అటుంచితే ఇంట్లో మనుషులే సరిగ్గా లేరమ్మా. అలాంటప్పుడు పరిస్థితులు మనకి ఎందుకు అనుకూలంగా ఉంటాయమ్మా? ఇదంతా చూస్తుంటే నేనే సరిగ్గా లేనేమో అనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.